ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు ముఖ్యమంత్రి ఆయన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని చూసి నేను సంతోషపడేటోని. తాత మనవళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది. మనవల్ని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారు నిజంగా నేను ప్రైవేట్ సంభాషణలలో అభినందించడం నిజంగా తాత మనవళ్ళ అనుబంధం బాగుంది అని. అలాంటి నీ మనవడు హిమాంశి చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాల వినియోగం ముక్కుపచ్చలారని పాఠశాల పిల్లలు సేవిస్తున్నారంటే, మా తమ్ముడు కొడుకు చదువుకునే పాఠశాలలో చిన్న పిల్లలు మన కళ్ళ ముందలో తిరిగే చిన్నారి పిల్లలు తిరిగే పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే, ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మారక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామని నేను అడుగుతున్నా. నీ మనవడు నా తమ్ముడు కొడుకు మన కుటుంబ సభ్యులు చదువుకుంటున్న పాఠశాలలలో మనం నివసిస్తున్న మన ఇళ్ల మధ్యలో పబ్బులు పెట్టి గంజాయి అమ్ముతుంటే, కొటైన్ అమ్ముతుంటే, ఎల్ఎస్డి అమ్ముతుంటే నువ్వు నేను ఈ ప్రజాప్రతినిధులు ఈ చట్టము ఈ పోలీసులు ఈ అధికారులు ఈ వ్యవస్థ మొత్తం వాటి నియంత్రించలేనప్పుడు మనకు అసలు నైతిక హక్కు ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలో మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయంటే ఆ అడ్డాలను మనం నియంత్రించలేనప్పుడు నిజంగా మన తర్వాత ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. నువ్వు అత్యధికంగా ప్రేమించే నీ మనవడు చదివే పాఠశాలలో నేను ప్రేమగా చూసుకున్న మా తమ్ముని పిల్లలు చదువుతున్న పాఠశాలలలో ఇవాళ మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది, మారక ద్రవ్యాల సేల్స్ పెరిగిపోయినాయి, అక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఈరోజు మనం నిజంగా ఏమీ చేయకుండా ఉంటే అసలు మనము మనుషులమేనా అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.